బి సురేందర్ రెడ్డి గారు విశ్లేషకులు నలుగురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా సాయికృష్ణ గారితో ప్రారంభిద్దాం. సాయికృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సాయికృష్ణ, ఎస్ అంటే సగటు ప్రేక్షకుని లేకపోతే అతి సామాన్యుడు ఈరోజు సినిమాకి వెళ్ళాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సరే, ఫ్యాన్స్ అంటే ఎలాగో వెళ్తారు, అప్పు చేసో లేకపోతే ఉన్నా లేకున్నా ఫ్రెండ్స్ని అడుగో ఎలాగైనా వెళ్ళేటువంటి ప్రయత్నం ఫ్యాన్స్ చేస్తారు. కానీ ఒక కుటుంబం మొత్తం కూడా ఒక మల్టీప్లెక్స్కి సినిమా వెళ్ళాలంటే నలుగురికి టికెట్ల కోసమే 2000 పైన దాటుతోంది. ఇక అక్కడ ఫుడ్ టికెట్ల కంటే ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉంటుంది. ఒక పాప్కార్న్ కొనాలంటే 500, ఒక కూల్ డ్రింక్ తాగాలంటే 350 రూపాయలు పైనే ఉంటుంది. ఒక సమోసా తినాలన్నా కానీ 150 రూపాయలు ఉంటుంది. ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు జరిగింది అంటే ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు చేసేసారు సినిమాని? ఒకప్పుడు సినిమా అంటే మధ్యతరగతి వాడికి, దిగువ మధ్యతరగతి వాడికి అత్యంత తక్కువ ఖరీదులో ఉండేటువంటి ఒక మంచి వినోదాత్మకమైనటువంటి విషయంగా ఉండేది. కానీ ఈరోజు సినిమా పూర్తిగా మారిపోయింది. ఎందుకు ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు సమాజం గురించి ఎంతో చెప్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు కూడా ఈ స్టార్ ఇతని సినిమా టికెట్లు పెంచేసి రేట్లు పెంచేసి రేపటి రోజున మా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే మా సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని ఫ్యాన్స్ మాట్లాడుకునేటువంటి ఆ విషయంగా మాత్రమే దీన్ని పరిగణించాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి, అసలు ఎలా చూస్తారు? ఎందుకు ఇలా ఇంతలా సినిమా రేట్లు పెరిగాయంటే ఏం చెప్తారు? నమస్తే. ముందుగా ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇది ఓన్లీ మన పవన్ కళ్యాణ్ గారి చిత్రానికే పెంచిన టికెట్లు కాదు. ఇతర ఏ చిత్రాలకైనా, ఇతర ఏ హీరో చిత్రాలకైనా ప్రీమియర్ షోస్ అనేది కంపల్సరీ ఆ రేట్లు పెంచడం అనేది సహజంగా జరుగుతుంది. ఇది దానిలో భాగంగానే జరిగింది తప్పించి ఇంకేం లేదు. ఇందులో ముందుగా మీరు చెప్పినట్టు భీమ్లా నాయక్ చిత్రం అప్పుడు అదే ఏపీలో 10 రూపాయలకి టికెట్ అమ్మే రోజు కూడా ఉన్నాయి. అప్పుడు విమర్శకులు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా మంది టికెట్ రేటు పెంచారని చెప్పేసి అని. కాకపోతే దాంట్లో వినోదానికి సినిమా కూడా చాలా ఒక ఓరియంటెడ్ మెసేజ్ గా పవన్ కళ్యాణ్ గారు తీశారు. సినిమా పవన్ కళ్యాణ్ గారు చేశారు మూవీలో. బట్ దాంట్లో ఉన్న మూవీలో ఆ మూవీ బేస్ మీద తీసుకున్నట్టు మీరు అంటున్నట్టు రేట్లు పెంచడం అనేది సహజంగా జరిగేది. అంత రేటు అధికంగా రేట్లు పెంచలేదని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రీమియర్ షోకి అది కామన్ గా వాళ్ళు థియేటర్ మేనేజ్మెంట్ పెట్టుకున్న రేట్లు, అదేదో పవన్ కళ్యాణ్ గారు కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఇచ్చేది కాదు. తర్వాత రేపటి నుంచి రిలీజ్ అయ్యే సినిమా టికెట్ రేట్లు అధికంగా అనేది ఏం పెంచలేదు. ఏదైతే ఉందో సినిమా స్క్రీన్లలో నార్మల్ గా 250 ఉంటుంది, దాన్ని 350 పెంచడం జరిగింది. అది 100 రూపాయలు కూడా అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం జరిగింది. అది మీరైతే ఉంటున్నారో 700 రూపాయలు 1000 రూపాయల టికెట్లు అనేది అది మాల్స్లలో లేకపోతే మల్టీప్లెక్స్లలో వాళ్ళు పెంచడం జరిగింది. అది సింగిల్ స్క్రీన్ కి మాత్రం, అది సామాన్యులకు మాత్రం అది ఎక్కువ రేట్ ఏం పెంచలేదు. దానిలో 250, 300 పెంచారు, కానీ నార్మల్ రేట్లలో మాత్రం 100 రూపాయలు పెంచడం జరిగింది. అది కూడా సినిమా దృష్టిలో ఉంచింది. చాలా కష్టపడ్డారు సినిమా కోసం. పవన్ కళ్యాణ్ గారు చాలా అటు రాజకీయాలు చూసుకుంటూ చాలా వెచ్చించి సినిమాలో నటించడం జరిగింది. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య ప్రమోషన్స్ కూడా చాలా చేయడం జరిగింది. ప్రెస్ కి ముందుకు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది. సినిమా ఓరియంటెడ్ గా చాలా బాగుంది చూడండి అని చెప్పేసి అని. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కానీ ఒక మూవీ గురించి తనకు ఆ మూవీ చూడండి ఎప్పుడు చెప్పలేదు. అది ఈ మధ్య నిన్న జరిగిన ఈవెంట్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ మూవీ రేట్ అనేది పెంచడం అనేది దృష్టికి వచ్చింది. బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రము అటువంటి రేట్ల విషయంలో ఎక్కువ పెంచడం అని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్లకు ఎటువంటి చెప్పలేదు. బట్ ఏంటంటే ఒక మామూలుగా ప్రతి సినిమాకైతే ఏదైతే ఉందో, ప్రతి కొత్త మూవీ రిలీజ్ అయినప్పుడు ఇతర హీరోలు కూడా ఏదైతే ఉందో అలాగే రేట్లు పెంచడం జరిగింది తప్పించి ఏదో హరిహర వీరమల్లుకు ఒక హరిహర వీరమల్లికే 1000 రూపాయల టికెట్ అట్లా పెంచడం అయితే జరగలేదండి. ఇది గతంలో కూడా జరిగింది. కానీ నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నా, గతంలో భీమ్లా నాయక్ మూవీకి 10 రూపాయల టికెట్లు ఇచ్చినప్పుడు ఎవరు విమర్శించలేదు. కానీ ఇది రాజకీయంగా చేసి ఒక టికెట్ రేట్ పెంచడం అని విమర్శించడం మాత్రం అది తప్పండి. అది కేవలం వినోదంగా మాత్రంగా చూడండి అని చెప్పేసి చెప్తలుచుకుంటాను నేను. ఎట్లా అంటే వినోదంగా చూడాలనుకున్నా కానీ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలి కదా ఏదైనా. మీకు వ్యక్తిగతంగా కూడా తెలిసి ఉండొచ్చు, ఇంతకుముందు సినిమా టికెట్ల రేట్లు ఏ విధంగా ఉండేయో, ఇప్పుడు ప్రస్తుతం సినిమా టికెట్ రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయో. ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా ఉందనుకోవాలా లేదనుకోవాలా? సినిమా రేట్లు లేకపోతే ఏదైనా కానీ అతి సామాన్యుడికి, అతి మధ్యతరగతి వాడికి అందుబాటులో ఉండేలాగా ప్రయత్నం జరగాలి. కానీ ఏ సినిమాకి ఆ సినిమా ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుకుంటూ వెళ్తే ఇంక అక్కడ అసలు అర్థమేముంది? అది సినిమా రేట్లు మాత్రం మీరు అన్నట్టు ఇష్టమైనట్టు పెంచడం లేదండి. అది నేను మరీ చెప్పాను. నేను కూడా స్టార్టింగ్ లో చెప్పాను, పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లుకు సంబంధించి మాత్రమే ఎవరు కామెంట్ చేయట్లేదు, ఎవరు టార్గెట్ చేయట్లేదు. అన్ని సినిమాలతో పాటు ఇది కూడా ఒక సినిమాగా మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాననే చెప్పాను.
అవునండి. ఐఎమ్ నాట్ టార్గెటింగ్ పవన్ కళ్యాణ్ లేకపోతే హరిహర వీరమల్లుకు మాత్రమే పెంచారని నేను ఎక్కడా చెప్పట్లేదు. ఇటీవల కాలంలో వచ్చేటువంటి అన్ని సినిమాలకు సంబంధించి అలాగే చెప్తున్నాను. ఇంకో కారణం ప్రొడ్యూసర్స్ ఏం చెప్తున్నారంటే మేము చాలా ఇన్వెస్ట్ చేసేసాం సినిమా పైన, రిటర్న్స్ రావాలని చెప్పి. ఎందుకు అంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? అంత రిటర్న్స్ రావాలనే ప్రయత్నంలో భాగంగా ప్రేక్షకుడి మీద ఆ భారం వేయడం ఎందుకు? ప్రేక్షకుల మీద భారం ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజులలో మీరు చూస్తున్నారు అధికంగా రేట్లు పెరుగుతున్నాయి. అది టికెట్ విషయం అని కాదు, ఒక సినిమా ప్రొడ్యూసర్లకు కూడా ఒక తీసుకునే రెన్యూమరేషన్స్ కానీ బయట ఒక సెట్స్ వేయడం కానీ ఈ సినిమాలో చాలా కష్టపడారండి. ఒకటి నేను చెప్పాల్సిందంటే చార్మినార్ సెట్ వేయడం కానీ అది అలాంటి చాలా చాలా సన్నివేశాల కోసం చాలా ఖర్చు పెట్టారు. అది ఆ వినోదం కోసం ఆ ఖర్చుని వాళ్ళు తీసుకురానట్లేదండి. బట్ మూవీలో ఆ కష్టానికి వృధాకి దానికి సంబంధించిన ప్రకారమే వాళ్ళు ఆ రేట్స్ అనేది డిసైడ్ చేయమని అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఏదో అధికంగా అయితే మాత్రం ఏం పెట్టలేదండి, సామాన్య ప్రజలకు అయ్యేటట్టు పెట్టారు. మీరు అన్న ₹1000 మాత్రం అది ఒక్కరోజు ప్రీమియర్ షో మాత్రమే ఉందండి, అది వాళ్ళు థియేటర్ మేనేజ్మెంట్ పెట్టుకున్నారు. బట్ రేపు రిలీజ్ అయ్యే 24 తారీఖు నుంచి మాత్రము సామాన్యులకు అందుబాటు రోజులో ఉంది, టికెట్స్ మాత్రం ఉందని అనుకుంటున్నాను. వాళ్ళు మూవీ కష్టపడ్డదానికి ప్రొడ్యూసర్ గారు దాన్ని చేశారు తప్పించి ఇంకే ఉద్దేశంతోనైతే కాదండి. ఎస్ సాయి కృష్ణ గారు, అంటే ఫైనల్గా ఒక క్వశ్చన్ అడిగి వేరే వాళ్ళ దగ్గరకు వెళ్తాను. భీమ్లా నాయక్ గురించి ఇందాక మీరు చెప్తూ మాట్లాడారు. నాకు తెలిసి చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇప్పటికి కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే భీమ్లా నాయక్ టికెట్లు ₹20 ₹30 పెట్టినప్పుడు కూడా మేము మంచి కలెక్షన్ సాధించాం, మంచి హిట్ అయింది సినిమా అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి అంత భారీ ఎత్తున ప్రేక్షకులకు వెళ్తున్నప్పుడు ఈ రకంగా టికెట్లు పెట్టడం ఎందుకు? తక్కువలో ₹100 150 200 పెట్టి ఎలాగో ప్రేక్షకులు వస్తున్నారు కాబట్టి ఎలాగో మంచి హిట్ అవుతుంది కదా. అంటే అందరితో పాటు ఇప్పుడు ప్రొడ్యూసర్కి లేకపోతే రేపటి రోజున వేరే సినిమాలతో కంపేర్ చేసుకోవడానికి మాకు ఇన్ని 100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవడానికైనా లేకపోతే ఏంటది? లేదండి, కలెక్షన్ కోసం అయితే కాదండి. సినిమా అనేది ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు జరుగుతుంది ఏంటంటే అతి తక్కువ సినిమాలలో హిట్ అవుతుంది జరుగుతుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు ప్రొడ్యూసర్లు కష్టపడి ఆర్టిస్ట్ అయితే ఎవరైనా కష్టపడ్డారో వాళ్ళకి ఇచ్చిన రెన్యూమరేషన్ దానికోసం వాళ్ళకి ఇచ్చే రెన్యూమరేషన్ సినిమా ఖర్చులు వాళ్ళు చూసుకోవడం తప్పించి అదేదో అధిక రేటు పెట్టడం కాదు, కలెక్షన్లు వస్తాయని చెప్పి పెంచడం కాదు, ఏదో రికార్డ్స్ చూద్దామని పెంచడం కాదు. నేను ఒకటి చెప్పదలుచుకున్న పవన్ కళ్యాణ్ అనేది రికార్డ్స్ అనేది అది తక్కువ. అతను ఎప్పుడు రికార్డుల గురించి ఆలోచించి సినిమాలు మాత్రం తీయడండి, ఏదో కలెక్షన్ గురించి ఆలోచన తీయడండి. సామాన్యులకు అందుబాటులో సామాన్యులకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇచ్చినట్టు ఇప్పటివరకు మూవీస్ తీయడం జరిగింది. అదొకటి మాత్రం క్లారిటీ చెప్పగలుగుతున్నాను అండి. పవన్ కళ్యాణ్ అదొకటి తీసాను. రైట్. లక్ష్మణరావు గారు నమస్కారం అండి.